నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. ప్రతిపక్షాల విమర్శల మాట ఎలా ఉన్నా దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అని అడిగితే మోదీ పేరే మొదట వినిపిస్తుంది. అయితే నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే మాత్రం నీళ్లు నమలాల్సిందే. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే టక్కున చెప్పడం కష్టం. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ తదితరుల పేర్లు తెర మీదకు వచ్చినా వారికి మోదీ స్థాయి ఆమోదం లభించడం కష్టమే అని చెప్పాలి. అయితే ఈ విషయంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇండియా టుడే సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. దేశంలోని మెజారిటీ లోక్సభ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి ఆగస్టు ఎడిషన్ అంటూ విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే మోదీ తర్వాత ఏ నాయకుడికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లభించలేదు. ఇండియా టుడే సర్వే ప్రకారం మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమిత్ షాకు 25% మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు 19% ప్రజా మద్దతు లభించింది. ఇక కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ ప్రధాని కావాలని 13% మంది, రాజ్నాథ్ సింగ్కు మద్దతుగా 5% మంది, శివరాజ్ సింగ్ చౌహాన్ కావాలని 5% మంది చెప్పినట్టు ఈ సర్వేలో వెల్లడించింది. 75 ఏళ్ల వయసు వచ్చాక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనే అనధికార నిబంధన బీజేపీలో కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం 75 ఏళ్లు రాబోతున్నాయి. మోదీ కూడా ఈ నిబంధన పాటించి ప్రధాని పదవి నుంచి తప్పుకుంటే ఎవరు ఆ బాధ్యతలు చేపడతారనే ఆసక్తి నెలకొంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.